తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు సామాన్యులకు కాస్త ఊరటనిస్తాయని భావిస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక్కసారిగా ఈ రెండు లోహాలు మళ్ళీ పరుగులు పెట్టడం మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఈ ధరల పెరుగుదల చూస్తుంటే కొనుగోదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు అంటే ఫిబ్రవరి 23వ తేదీన బంగారం ధరల పరిస్థితి చూస్తుంటే గుండె గుబేలమంటోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే తులం బంగారంపై భారీగా ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులం పైన నేడు ఏకంగా 2070 రూపాయలు పెరిగి 1,61,350 రూపాయలకు చేరుకుంది. అంటే నిన్నటితో పోలిస్తే ఇది భారీ మార్పే అని చెప్పాలి. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులం పైన 1,900 రూపాయలు పెరిగి 1,47,900 రూపాయల వద్ద పలుకుతోంది. గత వారం రోజులుగా 1,54,000 నుంచి 1,59,000 మధ్య ఊగిసలాడిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా 1,60,000 మార్కును దాటడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం బంగారం మాత్రమే కాదండి, వెండి కూడా ఏమాత్రం తగ్గడంలా. గత వారం 2,60,000 రూపాయల ధర పలికినటువంటి కేజీ వెండి ధర ఇప్పుడు మళ్ళీ ఆకాశాన్ని దాగుతోంది. ఈరోజు ఒక్కరోజే కేజీ వెండిపై 10,000 రూపాయలు పెరగటం విశేషం. దీంతో ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర అక్షరాల 3 లక్షల రూపాయల వరకు చేరింది. అంటే 3 రోజుల్లోనే వెండి ధర కేజీకి దాదాపు 30,000 రూపాయల వరకు పెరగటం సామాన్యులకు షాక్ ఇచ్చే విషయమే. ఫిబ్రవరి 18న అత్యల్పంగా ఉన్న వెండి ధర ఇప్పుడు రికార్డు స్థాయికి చేరడంతో వెండి కొనాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక బంగారం వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో వస్తున్న మార్పులు, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గు చూపుతున్నటువంటి కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో డిమాండ్ పెరగటం ఇంకో కారణం. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వులను పెంచుకోవాలని చూస్తుండటం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో ధరలు మరిన్ని రికార్డులు సృష్టించేలా పరిస్థితులు మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.